కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం అంతే, ఒక్క పట్టాన అంతుపట్టదు. అక్కడి ఓటరిచ్చే తీర్పు ఎప్పుడూ ఊహాతీతమే. గెలుపోటముల్ని పక్కకు పెడితే అటువంటి చోట్ల కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి చూడండి. అవి గనక వర్కౌట్ అయితే పొలిటీషియన్ల జిందగీలే మారిపోతాయి. కొందరి భవిష్యత్తులు దేదీప్యమానంగా వెలిగిపోతాయి, మరికొందరి బతుకులైతే బండబారిపోతాయి. పడిలేవని కెరటాల్లా నేలకే అతుక్కుపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెజవాడ ఎంపీ సీటు తీసుకోండి. అక్కడ ఎన్ని సాల్తీలు గల్లంతయ్యాయో లెక్కే లేదు. 1000 క్యాండిల్స్ల లైటింగ్తో వెలిగినట్టే వెలిగి చప్పున చల్లారిపోయిన బెజవాడ పొలిటికల్ ఐకాన్ల గురించే బెన్ సర్కిల్లో ఇవాళ రేపు వేడి వేడి చర్చ. పడితే రాజయోగం, పట్టకపోతే రాజకీయ సన్యాసం. కొడితే కుంభస్థలం, లేదంటే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. పార్టీ ఏదైనా, శాల్తీ ఎవరైనా బెజవాడ సీట్లో నిలబడితే చాలు, అంతే సంగతులు చిత్తగించవలను. బెజవాడ పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన తర్వాత ఓటమి చెందిన నేతలు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. ఓటమి తర్వాత రాజకీయ భవిష్యత్తు లేదనే కారణంతో రాజకీయాలకు స్వస్తి చెప్తున్నారా? అసలు బెజవాడ పార్లమెంటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతల గురించి రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఏంటి? బెజవాడ ఎంపీగా పోటీ చేస్తే చాలు, సదరు అభ్యర్థికి అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ ఫీలింగ్ ఉంది చూశారు అని మాటల్లో చెప్పలేం. గెలుపోటములకు అతీతం. గౌరవనీయులైన ఎంపీ అభ్యర్థుల రాజకీయ జీవితాలతో చెలగాటం ఆడుకోవడం బెజవాడ ఓటర్కుండే మా చెడ్డ అలవాటు. నెత్తిన కిరీటం పెట్టేది వాడే, ఆ తర్వాత నేలకేసి కొట్టేది వాడే, బ్రహ్మరథం పట్టేది వాడే, బండకేసి బాధేది వాడే. ఇప్పుడు కేసినేని నానికిచ్చిన ట్రీట్మెంట్ కూడా దాదాపుగా అటువంటిది. 2 సార్లు అపూర్వ విజయాన్ని కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్న బెజవాడ ఓటరు మూడోసారి మీటర్లు గిర్రున వెనక్కు తిప్పి వెళ్ళవయ్యా వెళ్ళు అని సాగనంపితే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా నిలబడి ఆకాశం కేసి చూస్తున్నారు మాజీ ఎంపీ కేసినేని నాని. తమ్ముడు చిన్ని చేతిలో దారుణంగా ఓడిపోయి తలెత్తుకుని తిరగలేక, ఏ పార్టీలోనూ ఇమడలేక చివరకు రాజకీయ సన్యాసం చేసి ఏపీ రాజకీయాల్లో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు బెజవాడ ఫైర్ బ్రాండ్ కేసినేని నాని. క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్లో లోకేష్కి క్యాష్ కొట్టాడు, టికెట్ పట్టాడు. ఇప్పుడు ఐడెంటిటీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి. అతన్ని మేము ఎట చూస్తామంటే పెట్టకథలు చెప్పే పెట్టల ద్వారా చూస్తున్నాం. అతను చార్లెస్ సోబ్రాజ్ అనే ఒక చీటర్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, దానికంటే 10 రెట్లు ఎక్కువ చీటర్ అతను. అన్ని ఎదుటోడు వ్యక్తి ఏదో చేయటం ఇతనికి అలవాటు. ఇతను పెద్ద కోవర్టు. అటువంటి వ్యక్తి నాకు పోటీ కాదు. మా కార్యకర్తలు ఇవాళ అతన్ని ఓటమి అంటే ఏ విధంగా చూపించబోతున్నారంటే, ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తి ఉండకూడదు. ఎప్పట్లానే బెజవాడ రాజకీయం మళ్లీ చర్చకొచ్చింది. ఏపీ జనం బుర్రలకు మళ్లీ పదును పెడుతోంది. ముఖ్యంగా బెజవాడ ఎంపీ సీటు కేంద్రంగా జరిగే మాయాజాలాన్ని కథలుగా చెప్పుకుంటున్నారు జనం. ఇప్పుడు నానికిచ్చిన ట్రీట్మెంట్ నే గతంలో మరికొందరికి కూడా ఇచ్చి అడ్రస్ లేకుండా చేసిన బెజవాడ ఓటర్లు ఫ్లాష్ బ్యాకుల్ని గుర్తు చేస్తున్నారు. గతంలో అక్కడ ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళలో ఓడిన వాళ్ళు కొందరు, గెలిచిన వాళ్ళు కొందరు. ఆ తర్వాత కేర్ ఆఫ్ మార్చుకొని దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. టోటల్ గా విజయవాడ పార్లమెంట్ పార్టీలకు, ఓటర్లకు ప్రయోగశాలగా మారింది. 2014 నుంచి జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఓడిన 3 అభ్యర్థులకు ఒకే రకమైన చేదనుభవం మిగిలింది. మళ్లీ గెలవడం సంగతి పక్కన పెడితే ఏకంగా రాజకీయ సన్యాసమే ప్రాప్తించింది. పైగా వాళ్ళు 3 ఒకే పార్టీకి చెందిన లీడర్లు. 10 ఏళ్ల కిందట 2014లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. 2019లో ఇదే సీట్ నుంచి ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి పరాజయం పాలైన బిజినెస్ మ్యాగ్నెట్ పొట్లూరి వరప్రసాద్ ఉరఫ్ పీవీపీ ఆ తర్వాత పాలిటిక్స్ కు దండం పెట్టి వ్యాపారంలో మునిగిపోయారు. దఫాదర్పా ట్వీట్లు చేయడం తప్పిస్తే రాజకీయాల వైపు చూడటమే మానేశారు పీవీపీ. ఇదే సీక్వెన్స్ లో లేటెస్ట్ ఎంట్రీ కేసినేని నాని. 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ మారి వైసీపీలో చేరి బెజవాడ ఓటర్లకు కొత్తగా పరిచయమైన నాని తిరస్కారానికి గురయ్యారు. ఏకంగా 2,82,000 ఓట్ల పైచీలకు తేడాతో ఓడి సిట్టింగ్ సీటును తమ్ముడు చిన్ని చేతికిచ్చేశారు. ఈ పరాభవాన్ని భరించలేక, గత్యంతరం లేక ప్రజా జీవితం నుంచి పూర్తిగా తప్పుకున్నారు నాని. సో వరుసబెట్టి 3 ఎన్నికల్లో 3 నేతల్ని మట్టి కనిపించి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేసింది బెజవాడ ఎంపీ సీటు.
2014, 2019లో ఇద్దరు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఆ ఇద్దరిని ఓడగొట్టిన పాత నేతకు 2024లో అవకాశం ఇచ్చి టోటల్ గా 3 సార్లు భారీ ఎక్స్పెరిమెంట్లు చేసి ఆ 3 ఎక్స్పెరిమెంట్లు వికటించడంతో షాకింగ్ లో ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరేంటి మరి బెజవాడతోనే గేమ్సా అంటూ కొంటెగా నవ్వుతున్నాడు అక్కడి ఓటరు. గుడ్ బై ఇక చాలు అంటూ బెజవాడ ఎంపీ నియోజకవర్గంలోని 14 లక్షల మంది ఓటర్లను ఉద్దేశించి భావగర్భితమైన సందేశాన్ని ఇచ్చి తనలోని ఎమోషన్స్ ని షేర్ చేసుకున్నారు కేశినేని నాని. 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన నాని 2019లో పార్టీకి వ్యతిరేక గాలి వీస్తున్న క్రాస్ ఓటింగ్ ద్వారా అత్యవసర మెజార్టీతో నెగ్గి 10 ఏళ్ల పాటు బెజవాడతో బంధాన్ని గట్టిపరుచుకున్నారు. మూడోసారి మాత్రం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జెండా మార్చి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. దానికి బెజవాడలో పొలిటికల్ గా నాని కటౌట్ చాలా పెద్దది. ఆయన అసలు ఓడిపోవాల్సిన మనిషే కాదని, ఆ మాటకొస్తే ఆయన్నే ఓడించుకున్నారని విశ్లేషకులు అంటారు. ఎందుకంటే ప్రజా జీవితంలో నానికుండే ఫాలోయింగే వేరు. ముక్కుసూటి మనిషిగా పేరున్న నాని ఏ పార్టీలో ఉన్నా కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యేవారు. 2008లో వందలాది బస్సులతో ర్యాలీగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కొద్ది నెలలకే చిరంజీవిని తీవ్రంగా విమర్శించి పీఆర్పీ నుంచి బయటకు వచ్చేశాడు. 2019లో టీడీపీ తరపున రెండోసారి ఎంపీగా గెలిచాక కేశినేని బిహేవియర్ లో ఇంకా మార్పులు వచ్చాయని, పార్టీలో మొనార్క్లా వ్యవహరించేవారని, తన గెలుపుకు తానే తప్ప పార్టీ కారణం కాదన్న మైండ్ సెట్ తో ఉండేవారని టీడీపీ లీడర్లు చెప్తారు. 2017లో రవాణా శాఖ కమిషనర్ తో గొడవ పడ్డాం, నాని పొలిటికల్ కెరీర్ పై పడ్డాం మరో మరక. ఇదే క్రమంలో 9 దశాబ్దాలుగా నడుస్తున్న తన కేశినేని ట్రావెల్స్ ను కూడా సడన్ గా మూసేసి టాక్ ఆఫ్ ది బెజవాడ అయ్యారు నాని. ప్లస్ మైనస్ ఏదైతేనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ జనం నోళ్లలో నానుతూ తనకంటూ ఒక పొలిటికల్ స్టేచర్ ని నిర్మించుకున్నారు కనుక తన సొంత పరపతే మళ్లీ గెలిపిస్తుందని, పార్టీతో ప్రమేయం లేదని మనసా వాచా నమ్ముకుని వైసీపీకి జైగొట్టారు. ఫ్యాన్ కిందకు చేరిపోయారు. హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అవడమే కాదు, రాజకీయ భవిష్యత్తే గల్లంతవడంతో విధి లేక తూర్పు తిరిగి దండం పెట్టేశారు. తనను 10 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్న బెజవాడ ఓటర్కు గుడ్ బై చెప్పి టోటల్ రాజకీయాలకే రామ్ రామ్ పలికారు. ఆ విధంగా ముగింపుకొచ్చింది విజయవాడ ఎంపీ నియోజకవర్గ చరిత్రలో కేశినేని నాని శకం. ఇంకో 10 ఏళ్లు వెనక్కు వెళ్తే మరో రాజకీయ శాపగ్రస్తుడు కనిపిస్తాడు. సదరు వన్ టైం థండర్ పేరు చలసాని అశ్విని దత్. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలతో సినిమాలు తీసి జనంలో పాపులారిటీ తెచ్చుకున్న అశ్విని దత్ 2004లో తెలుగుదేశం తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి 1,00,000కు పైగా ఓట్లు వెనకబడి ఓడిపోయారు. ఆ తర్వాత ఇక వెనక్కు తిరిగి చూడలేదు. సినిమా బతికే సో బెటర్ అంటూ పాలిటిక్స్ కి దూరం అయ్యారు. ఆ విధంగా బెజవాడ పొలిటికల్ పుస్తకాల్లో దత్తుగారిది కూడా ఒక బ్లాంక్ పేజ్ గా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గరిమనాభిగా, భారీ సెంటిమెంట్లకు చిరునామాగా పేరున్న బెజవాడ పార్లమెంట్ సీట్ నుంచి పుట్టిన చిత్రాలు విచిత్రాలు ఇక్కడితోనే ఆగలేదు. గతాన్ని తవ్వుకోవాలి గాని 72 ఏళ్ల చరిత్రలో ఇంకా బోల్డ్ ఎంతమంది లీడర్లకు సినిమా స్కోప్ లో సినిమా చూపించింది బెజవాడ ఎంపీ సీటు. బెజవాడ అంటేనే ఏపీ రాజకీయాలకు బిగ్గెస్ట్ అడ్డా. అన్ని జెండాలకు దాని మీదే స్పెషల్ ఫోకస్. అందుకే అక్కడ అభ్యర్థుల ఎంపికను చాలా సీరియస్ గా తీసుకుంటాయి పార్టీలన్నీ. అటువంటి విజయవాడ ఎంపీ సీట్ను గెలవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అధిష్టానాలు అభ్యర్థులు ఒకటనుకుంటే అక్కడుండే ఓటర్ మాత్రం మరోలా ఫిక్స్ అవుతాడు. ఓడిన వాళ్ళకే కాదండి, గెలిచిన వాళ్లకు సైతం సినిమా చూపిస్తాడు. వాళ్ళ రాజకీయ జీవితాలనే శాసిస్తాడు. అందుకే విజయవాడ లోక్సభ సీట్ లూజర్లకే కాదు, విన్నర్లకు సైతం కలిసి రాదు అనేది ఒకానొక చిత్రమైన సెంటిమెంట్. బ్లాక్ బస్టర్ కొట్టిన చోటే అట్టర్ ఫ్లాప్ అయితే, బ్రహ్మరథం పట్టిన చోటే బొక్కబోర్లా పడితే ఆ కష్టం పగవాడికి కూడా రావద్దురా సామి అనుకుంటాం. ఏపీలో అటువంటి పొలిటికల్ డిజాస్టర్లు సొంతం చేసుకున్న వారిలో లేటెస్ట్ ఎంట్రీ కేశినేని నాని. ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే లగడబాటి రాజగోపాల్ది ఇంతకంటే స్పెషల్ కేసు. ఆయన కూడా ఇంతే, బెజవాడతోనే రాజకీయాలు మొదలు పెట్టారు, బెజవాడతోనే పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించుకున్నారు. బెజవాడ ఎంపీ సీట్తో లగడబాటికుండే అటాచ్మెంటే వేరు. ప్రముఖ వ్యాపారవేత్తగా, ల్యాంకో హిల్స్ అధినేతగా భాగ్యనగరంలో చలామణి అవుతూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ సడన్ గా బెజవాడ పొలిటికల్ ఐకాన్ గా మారిపోయారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పొలిటీషియన్ గానే కాదు, సెఫాలజిస్ట్ గా కూడా కొత్త అవతారం ఎత్తి ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్తూ ఆంధ్ర అక్టోపస్ అనిపించుకున్నారు. ఆ విధంగా పాపులారిటీ పెంచుకుని 2009లో కూడా బెజవాడ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత
విభజన బిల్లు సమయంలో లగడపాటి చేసిన హల్చల్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ గా దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయినా బెజవాడ ఎంపీగా మాత్రం మూడో ఛాన్స్ దక్కించుకోలేకపోయారు లగడపాటి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకొని 2014 ఎన్నికల్లో పోటీలు కూడా లేకుండా పోయారు. కేవలం సర్వేలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల్లో 2 రాష్ట్రాల్లోనూ తానిచ్చిన అంచనాలు తప్పడంతో ఇకపై సర్వేలు కూడా చేయబోనని శపథం చేశారు. చివరాఖరికి తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ జోకర్ అనే బ్లాక్ మార్క్ ని సొంతం చేసుకున్నారు. అది లగడపాటికి బెజవాడ ఎంపీ సీట్ ఇచ్చిన రివర్స్ ట్రీట్మెంట్. రాజకీయాలు నాకు ప్రాణమైన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను తప్పుకుంటా అన్నాను. సో అందుకని ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు. కొమ్ములు తిరిగిన నేతలు కూడా విజయవాడ పాలిటిక్స్ లో కంగు తిన్న సందర్భాలు అనేకం. ఇటీవలి కాలంలో ఏ ఒక్కరూ ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టలేదు. 2 సార్లు గెలిచిన తర్వాత వాళ్ళ రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పడిపోవడం ఆనవాయితీగా మారింది. 2014, 2019లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన కేసినేని నాని మూడోసారి ఓడిపోయి ఇప్పుడు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ది కూడా అటువంటి ముగింపే. పోటీ చేసిన 2 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్ మెట్లెక్కిన మూడో ఛాన్స్ మాత్రం మిస్సింగ్. అయితే బెజవాడ ఎంపీగా మూడోసారి గెలిచిన ఘనత ఒకే ఒక్క నేతకు దక్కింది. అది కూడా 50 ఏళ్ల కిందట 1962, 1967, 1971లో కానూరి లక్ష్మణరావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి వరుస విజయాల్ని సాధించారు. ఆ తర్వాత అందరికీ డబుల్ విక్టరీ తర్వాత ట్రబుల్ స్టార్ట్ అవుతూ వచ్చింది. మూడోసారి విజయం అనేది కలగానే మిగిలిపోయింది. అంతెందుకు, బెజవాడ ఎంపీగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పిన నేత పర్వతనేని ఉపేంద్ర. జాతీయ స్థాయిలో కీలక నాయకులందరితోనూ ఆయనకు పరిచయాలుండేవి. 1996, 1998 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. ప్రసార భారతీ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆయన. నేషనల్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ హోదాలో నేషనల్ పాలిటిక్స్ ని ప్రభావితం చేశారు. అద్వానీ రథయాత్రను ఆపేందుకు జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి లాబింగ్ చేశారు. ఢిల్లీలో ఇంత చేసినా బెజవాడ గల్లీల్లో మాత్రం ఉపేంద్రకంత సినిమా లేకుండా పోయింది. తర్వాతి కాలంలో ప్రజారాజ్యంలో చేరిన 3rd టైం ఎంపీగా పోటీ చేయకుండానే రాజకీయంగా కనుమరుగైపోయారు. అలా పడిలేవని కెరటాల జాబితాలో చేరిపోయారు పర్వతనేని ఉపేంద్ర కూడా. ఉపేంద్ర, రాజగోపాల్, ఇప్పుడు మళ్ళీ నాని, అంతకుముందు కూడా ముఖ్య పాత్ర వహించిన కేఎల్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి దూరం కావటం. అంటే అందుకనే అంటారు విజయవాడ అనేది చాలా ప్రఖ్యాతి ఇస్తుంది, చాలా ప్రాధాన్యత కల్పిస్తుంది. కానీ తర్వాత మటుకు దానికి కొనసాగింపు అక్కడ ఉండదు. చాలా నాటకీయంగా అక్కడ ఎంపీల యొక్క తదుపరి ఘట్టాలు, తదుపరి రాజకీయ జీవితం మటుకు ఎందుకో దానికి ఫుల్ స్టాప్ పడిపోతుంటుంది అంటుంటారు. మరి బాక్సింగ్ రింగ్ లో ఒక్కసారి కింద పడితే చాలు గుండెల మీద కూర్చొని 10 లెక్క పెట్టేదాకా లేవరేక. బెజవాడ ఎంపీ గడ్డపై కూడా అంతే. 2 సార్లు గెలిచిన వాళ్ళకి ఎవరికైనా అదే ట్రీట్మెంట్. అక్కడ ఒక్కసారి ఓడిపోతే ఇక రాజకీయంగా రిటైర్డ్ హట్ అయినట్లే పెట్టే వేడ సర్దేసుకోవాల్సిందే. లగడపాటితో మొదలైన సెంటిమెంట్ కేసినేని బ్రదర్స్ ఎపిసోడ్తో గట్టిపడింది. అందుకే కాకలు తీరిన పొలిటికల్ లీడర్ల జిందగీలతో గేమ్స్ ఆడుకుంటున్న బెజవాడ ఓటర్కు ఓ నమస్కారం రా బాబు అంటూ బెంబేలెత్తిపోతున్నారు లోకల్ పొలిటీషియన్లు. వీలైతే బెజవాడ ఓటర్కు గుడి కట్టచ్చు, అది కాదంటే బెంచ్ సర్కిల్లో ఓ విగ్రహం నిలబెట్టచ్చు. పార్లమెంట్ అభ్యర్థులుగా పనిచేసినా కాలం కలిసి రాదని భావనలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు. సో ఏదేమన్నప్పటికీ కూడా బెజవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఓటమి చెందితే రాజకీయ భవిష్యత్తు లేని కారణంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారనే చర్చ బెజవాడ రాజకీయాల్లో నడుస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, TV9 విజయవాడ.